అనగనగా ఒక అడవిలో ఓ నక్క నివసిస్తూ ఉండేది. ఒకరోజు దానికి చాలా ఆకలిగా అనిపించింది. అప్పుడది తన ఆకలి తీర్చుకోవడానికని ఆహారం కోసం అడవిలో తిరగడం మొదలుపెట్టింది. అలా తిరుగుతున్న నక్కకి ఒకచోట పొడవాటి చెట్టును అల్లుకుని పెద్ద పెద్ద ద్రాక్ష గుత్తులతో ఉన్న ఒక ద్రాక్షపాదు కనిపించింది. వాటిని చూడగానే దానికి నోరూరింది. ఈ పళ్ళు చాలా రుచిగా ఉంటాయి, వాటిని ఎలాగైనా తినాలని మనసులో అనుకుంది. కానీ ఆ ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తున ఉన్నాయి. అప్పుడది వాటిని అందుకోవడానికని పైకి ఎగిరింది, కానీ అందుకోలేకపోయింది. మళ్ళీ తన శక్తి కొలది పైకి ఎగిరింది, అయినా అందుకోలేకపోయింది. అలా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అందుకోలేకపోయింది. చివరికి ఆ నక్క బాగా అలసిపోయింది. అప్పుడది తిరిగి వెనక్కిపోతూ, అవి పుల్లని ద్రాక్షపళ్ళు, నాకు అవసరం లేదు అని మనసులో అనుకుని వెళ్ళిపోయింది. అర్థమైంది కదా ఈ కథ? అందుకనే అందని ద్రాక్ష పుల్లన అనే సామెత ఉంది. ముందు అవి ఎంతో రుచిగా ఉంటాయనుకున్న నక్క అవి అందకపోయేసరికి పుల్లగా ఉంటాయి అనుకుంది. ఇలాంటి మనస్తత్వం చాలా మందిలో ఉంటుంది. వాళ్ళు పొందలేని వాటిని అవి అంత గొప్పవి కావులే అని సరిపెట్టుకుంటారు. కానీ మనం పొందనంత మాత్రాన అవి చెడ్డవి అయిపోవు. హాయ్ కిడ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడడం కోసం సబ్స్క్రైబ్ చేయండి.